సినిమా పాటు చూసే వరకు ఎవరికి అర్థం కాదనేది అలాంటి స్టంట్లు బాగున్నాయి ఇలా. ఆ స్టంట్లను మనం ఊహించలేము. సినిమా మాత్రం ఓవరాల్గా యావరేజ్ అని చెప్తాను. నేను 3.5 ఇస్తాను. నేను దానికి ఎక్కువ వెళ్ళాను. నేను ఎందుకు చెప్పాలన్నా, పార్ట్ 2 చూసాక దీనికి ఏం రివ్యూ ఇచ్చేంత అధికారం మనకు ఎవరికి లేదు ఇక్కడ. అట్లా ఎంత మంచోడు చెప్పినా కూడా, సినీ పండితుడు చెప్పినా కూడా మేము సినిమాలు చూస్తున్నాం. మేము మాకు మించిన ఊహగానం ఎవరికి అర్థం కాదు. ఇక ఇది మాత్రం నేను ఫ్రాంట్గా చెప్తాను. 3.5 ఇవ్వాలి ఇప్పుడు. అది కూడా నేను ఎక్కువ అనుకుంటాను. నేను 3.5 పార్ట్ 2 చూసిన తర్వాత దీని వాల్యూ ఏంది, దీని కథ ఏంటిది అనేది తెలియాలి. ఎలివేషన్ అనేది అది చెప్పలేమన్నా. ప్రభాస్ని మాత్రం హైప్ లేపారు. ఓన్లీ ప్రభాస్ని హైప్ లేపితే కాదు కదా, పక్క సైడ్ క్యారెక్టర్ కూడా లేపాలి. అది కొంచెం గమనించారు. వీళ్ళని తక్కువ ఇచ్చారు. రాజమౌళి ఎలివేషన్ లేవిలా. ఓన్లీ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్ లేపారు అంతే. హీరోయిజం, సిగరెట్ కాల్చుడు, కొట్టితే రాళ్ళు పడితే బెండ్ అవుడు అలాంటిది కాదు ఇది. సినిమా విషయంలో మాత్రం కొద్దిగా వేరే లెవెల్ ఉన్నది. ప్రభాస్ని మాత్రం హై లెవెల్లో చూపించారు. ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాల కన్నా ఈ సినిమా ఓకే, 100% ఓకే. ఈ సినిమా చాలా బాగున్నది. బాహుబలి కంటే మించింది. చాలా బాగా చేసిండు. ఓకే, సూపర్ గ్రైట్. అందరూ చూడండి. సూపర్